హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ బీరకాయ రోటి పచ్చడి. మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో రోటి పచ్చడిలో, నాకైతే రోటి పచ్చళ్ళల్లో బీరకాయ పచ్చడి నా ఫేవరెట్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఈ రోటి పచ్చడి చేయటం నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. అందుకే వీక్లీ వన్స్ అయినా మేము బీరకాయ పచ్చడి చేసుకొని తింటున్నాము. ఓకే, ముందుగా బీరకాయలని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోని ఈ పచ్చడి నూరుతున్నాను. అది కూడా రోట్లో నూరుతున్నాను. ఎంత మిక్సీలలో వేసినా రోటి పచ్చడి అంత రుచి అయితే రాదు, అందుకే రోట్లోనే నూరుతున్నాను అనమాట. అందుకే ఒక 20 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక బీరకాయ తీసుకున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మా మదర్ రెసిపీ అండి. మా మదర్ని కనుక్కొని ఎలా వండాలో రీసెంట్గా నేర్చుకున్నాను. సేమ్ అదే విధంగా మా మదర్ చెప్పినట్టు ఫాలో అయిపోయాను. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసి రోట్లో నూరుకొని తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ నచ్చుతుంది. వీక్లీ వన్స్ మాలాగే మీరు కూడా చేసుకొని తింటారు. అయితే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ 3 వేసి మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఈ 3 ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఆ స్మెల్ కూడా మనకు అర్థమవుతుందండి అవి వేగిపోయాయా లేవా అని. వేగిన తర్వాతకి వెమ్మటే అందులోనే మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మూత పెట్టుకొని మంచిగా అవి వేగేలాగా చూసుకోవాలి దగ్గరుండి. ఎక్కువ మంట పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. లేకపోతే ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోతే మనకు ఆ టేస్ట్ అనేది మిస్ అవుతామండి. సో దగ్గరుండి లో ఫ్లేమ్లోనే చిన్నగా వేయించుకోవాలి. ఆ కలర్ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది. అలా అని సరిగ్గా వేపకుండా ఉంటే పచ్చిగా అనిపిస్తుందండి. సో అవి కలర్ చేంజ్ అయితే మనకి అర్థమవుతుంది. సో అలా వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసి వాటి యొక్క కలర్ చేంజ్ అయ్యేదాకా. బీరకాయ ముక్కలు వేగటానికి మరీ అంత టైం ఏం పట్టదండి. ఒక 2 మినిట్స్లో మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి బీరకాయ కర్రీ అంటే అంతగా ఇష్టం లేదు. మ్యారేజ్ అయిన తర్వాతే ఓకే ఒకసారి ట్రై చేద్దాము రోటి పచ్చడిలాగా టేస్ట్ బాగుంటే మళ్ళీ ఇంకోసారి చేయొచ్చు అన్నట్లు ఒకసారి ట్రై చేశాను. మా మదర్ని కనుక్కొని యాజ్ ఇట్ ఈజ్ మా మదర్ రెసిపీని ఫాలో అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్ని ట్రై చేయండి. అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది పచ్చడికి ఎంత రుచి వస్తుంది అనేది. ఆ వేగిపోయేదనే కలర్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుందండి. ఆ బీరకాయ ముక్కల్లో మనం 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ ఈ 2 యాడ్ చేసి నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే బీరకాయ ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోతే చాలా టేస్టీ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకు వంటలు అంతగా రావు. మా మదర్ కనుక్కొని ఈ రెసిపీస్ ఇప్పుడే చిన్నగా అన్ని వంటలు నేర్చుకుంటున్నాను. ఒక పక్క పచ్చడికి ప్రిపేర్ చేస్తూ ఇంకో పక్క రైస్ కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. బీరకాయ ముక్కలు అడుగు అంటకుండా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అలానే కలపకుండా ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకొని మాడకుండా పీసెస్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా 2 మినిట్స్లో ఎమ్మటే ఆ బీరకాయ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో నూరుకోవటమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం రోటిలో ముందుగా పచ్చిమిర్చిని పక్కకు తీసుకున్నాం కదండి, అవి నీట్గా
నూరుకోవాలి. కొంచెం సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోద్ది. అది నూరుకున్న తర్వాతకి అందులో బీరకాయ ముక్కల్ని వేసి నీట్గా నూరుకోవాలి. మరీ మెత్తగా నూరిన అంత టేస్ట్ ఉండదు, కొంచెం బరుసుగానే మనం నూరుకోవాలి. ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీలో బరకగా, మరీ మెత్తడి పేస్ట్ లాగా కాకుండా బరకగా అక్కడక్కడ పీసెస్ తగులుతూ ఉంటే పంటి కిందకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో టేస్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాతకి ఇప్పుడు మనం ఆ పచ్చడికి పోపు పెట్టుకోవటమే. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. పోపు వేయటం అందరికి వచ్చు కదండి, అదే ప్రాసెస్ సింపుల్గా. ఈ రెసిపీ అనేది మనకి ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి. రోట్లో నూరుకోవటమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఆ టైంకి తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పోపు రెడీ అయిన తర్వాతకి అందులో మనం నూరుకున్నటువంటి బీరకాయ పచ్చడిని అందులోకి యాడ్ చేసుకోవాలి. నేను చెప్పినట్లు మీరు ఈ రోటి పచ్చడిని ఫాలో అయిపోండి. మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో నూరుకున్న పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.